ప్రైజ్ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనం చదువుకుందాం. రక్షణ పొందుటకే దేవుడు ఆది నుండి మనలను ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుని యొక్క రక్షణ పొందుటకు మాత్రమే సర్వలోక ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మంచి మాటలకు లోబడి, మంచి ప్రవర్తనకు లోబడి, దేవునిలో నీతిగా, యథార్థంగా, సత్యముగా బ్రతుకుటకు మాత్రమే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, పాపము నుండి, లోక పాపము నుండి, దుష్టుని నుండి మనకు విడుదలను దయచేయడానికి, అపవాది నుండి మనకు రక్షణను కల్పించడానికి దేవాతి దేవుడు ఆది నుండి కూడా మనల్ని ఏర్పాటు చేసుకొని అట్టి ఈ లోకము నుండి మనల్ని ఏర్పరిచి మనల్ని రక్షించి ఆయన చెంతకు చేర్చుకోవడానికి మనలందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి దేవాతి దేవునికి మనం ఎంతైనా ఇష్టలుగా జీవించాలి. అట్టి దేవుణ్ణి ఇష్టపడి ఆయన్ని ప్రేమిస్తూ ఆయనలో ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఆయన రక్షణతో జీవించగలిగినట్టయితే అదే ధన్యకరమైన జీవితం. సార్వత్రిక సంఘములలో విశ్వాసులందరూ కూడా రక్షణ పొందాం అనుకుంటున్నారే కానీ శాశ్వతమైన స్థిరమైన రక్షణతో జీవించడం లేదు. మరలా లోకములోని పాపము కొరకు ఎదురు చూస్తూ వెనుకకు వెళుతున్నారు. అటు పాపము, ఇటు దేవునిలో నీతి, యథార్థత రెండూ కావాలని ఆశపడేవారు రక్షణకు అర్హులు కారు. అందుకే రక్షణ పొందుటకు మాత్రమే మనల్ని ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అటు దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞులుగా మిగిలిపోవాలని, అటు మిగిలిపోయే వారిగా ఈ దినము నుండైనా ఉందాం అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ, నా తండ్రి, ఈ వాగ్దానమును వీక్షించున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇదిగో నన్ను ఈ వాగ్దానమును ఫలింపచేయమని, ఈ వాగ్దానం చేత వారు నడుచుటకును, ఈ లోకమును విడిచి దేవునిలో రక్షణ పొందుకుని జీవించడానికి కృపా సహాయమును మెండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.